ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల స్థానం నుంచి శాసనమండలికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మను గెలిపించాలని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తిలో కూటమి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పెందుర్తి మండలం సుజాతనగర్ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులతో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ విధంగా గెలిపించాలని విషయంపై ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులందరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారన్నారు. ఉపాధ్యాయులందరూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్మించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మన 3 జిల్లాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎన్నిక ఈ నెల 25వ తారీఖున జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఇక్కడ పాకలపాటి రఘువర్మ గారిని మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఈ పెందుర్తి కాన్స్టిట్యున్సీలో సుమారు 1200 ఓట్ల దాకా ఉన్నాయి కాబట్టి టీచర్సే, ప్రైవేట్ టీచర్స్ కూడా వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ మాకు సంబంధించి పెందుర్తి కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు రఘువర్మ గారికి వేయించాలని ప్రయత్నించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి 30 మందికి ఒక రిప్రజెంటేటివ్ స్టేట్ పాలసీ పెట్టింది. తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చిన పరిస్థితులు మా వార్డు కార్పొరేటర్లు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, సీనియర్ నాయకులు అందరితో కూర్చోండి. ఎట్టి పరిస్థితుల్లో రఘువర్మ గారి గెలుపు నెల్లూరు మీద నడక కాబోతా ఉంది. ఎందుకంటే టీచర్స్ చాలా తెలివైన వాళ్ళు. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం